అంతా సరే గాని అసలు హనుమంతుడు ఎట్లా పుట్టిండు ఆ స్టోరీ చెప్పవా? అది తెలుసుకోవాలంటే అసలు ముందు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. అంజని పుత్ర పవన సుతనామ. అంజన ఒకప్పుడు స్వర్గంలో ఒక అప్సరస. తనకొచ్చిన 3 శాపాలతో ఇదంతా స్టార్ట్ అయింది. ఏం శాపాలు క్లియర్ గా చెప్పు. స్వర్గంలో ఒక అందమైన అప్సరస ఉండేది. తన పేరు పుంజికాస్థల. స్వర్గంలో ఉంటున్నా కూడా తనకి వేరే సుఖభోగాల కన్నా తన ఆసక్తి మొత్తం భక్తితో పూజలు సేవలు చేయడంలోనే ఉండేది. అట్లా ఒక రోజు తన గురువైన బృహస్పతికి తను తయారు చేసిన అందమైన రుద్రాక్షమాల ఇచ్చింది. ఆయన ఎంతో ప్రసన్నుడై ఆమెకి ఒక వరం ఇచ్చిండు. నువ్వు తొందరలోనే ఒక బిడ్డకి జన్మనిస్తావు అని. పుంజికాస్థల ఆశ్చర్యపోతుంది. అది తనకు వరం కాదు, శాపం. ఎందుకు? తను ఒక అప్సరస తల్లి అవ్వలేదు. బృహస్పతి నేను ఎందుకు ఇట్లా అన్నా అని తనని తాను ప్రశ్నించుకుండు. ఇది ఖచ్చితంగా దైవ కార్యమే. నువ్వు దేవుడి రక్షణలో ఉన్న బాలునికి జన్మనిస్తావు నీ చెప్తాడు. తర్వాత పుంజికాస్థలకు ఎన్నో వింత కళలు వచ్చేవి. తను ఒక చిన్న కోతిని ఎత్తుకున్నట్టు ఆడుకుంటున్నట్టు వచ్చేవి. అసలు అవి